ఈరోజు ఒక విచిత్రమైన కేసు, అంటే ఇంట్రెస్టింగ్ కేసు. మీరు తప్పనిసరిగా వినండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. అంటే నా కెరియర్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏజ్ 74 years. ఆయన వచ్చి కూర్చున్నారు, మాట్లాడారు నాతోని. అంటే స్టార్ట్ ఎలా చేశారంటే ఆయన, మీరు అంటే నాకు కొడుకు, అంటే అతని అమ్మాయి ఉండే, అమ్మాయి పెళ్లి చేశాను, కొడుకు పెళ్లి చేశాను. కొడుకు యుఎస్లో ఉన్నాడు. తర్వాత ఫారెన్ లేని అమ్మాయి చేసుకున్నాడు. ఒక 3 పిల్లలు అయ్యారు. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ ఉండి 10-15 ఏళ్ళ నుంచి మా భార్య కూడా ఇప్పుడు అంత హెల్తీగా లేదు. అయితే నేనేం చెప్పానంటే, నాకు ఒక బాబు అంటే ఉంటుంది కదా, వాళ్ళు నేను పెంచుకుంటాను, ఒక బాబుని ఇవ్వమని అడిగాను. ఇవ్వలేదు. అందుకే నాకు అది వచ్చేసింది సార్. ఏంది అంటే, నాకు ఇప్పుడు పిల్లలు కావాలి. నేనన్నా పిల్లలు ఇప్పుడు కావాలంటే అంటే ఏంటి సార్ అర్థం కాలేదంటే, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను, నాకు పిల్లలు కావాలి అంటున్నాడు. నేనన్నా అలా సడన్గా ఎందుకంటే అలా ఆలోచించారు, మీ మిస్సెస్ కూడా ఉన్నారు కదా అంటే, ఆమె హెల్దీ లేదు, ఆమె పర్మిషన్ ఇచ్చింది అని చెప్తున్నారు. మరి ఎంతవరకు అది లీగల్ ఏంటి నాకు తెలియదు, కానీ ఆయన అలా చెప్పారు. అంటే ఏంటి అంటే, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అది సైకలాజికల్లీ మనిషి ఎప్పటి వరకు అయితే జీవితం అంటే ఎప్పటి వరకు అయితే లైఫ్ ఉంటుందో అప్పటి వరకు కోరికలు కూడా ఉంటాయి, అప్పటి వరకు వాళ్లకు పిల్లలు అని అది ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా కనొచ్చు. 70లో కూడా 75లో కూడా పిల్లలు కనొచ్చు. నేను చూశాను ప్రాక్టికల్లీ చాలామందికి. కొంతమందికి వైఫ్ ఎక్స్పైర్డ్ అయిపోతారు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. 76 ఇయర్స్లో కూడా పెళ్లి చేస్తారు, బాబు పుడతాడు, హెల్తీగా ఉంటారు వాళ్ళు, అట్లేం లేదు. సో ఇదంతా ఏంటంటే దేవుడు సృష్టించిన ధర్మం. ఇందులో ఒక్కసారి పెళ్ళొస్తే స్పామ్స్ అవి ఇవి అంటే పెళ్ళైన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు కలుస్తారు, కలిసినప్పుడు ఎజాకులేషన్ అవుతుంది. ఇప్పుడు మన వీడియోస్ వినడం వలన ఏంటంటే ఏమొచ్చిందంటే, అంటే 70 తర్వాత కూడా మేము కలవచ్చా, 70 తర్వాత కూడా మేము ఈ రతి క్రీడలో పార్టిసిపేట్ చేయవచ్చా? అవును అని వాళ్ళకు ఇప్పుడు అవగాహన వచ్చింది. లేకపోతే 50 తర్వాతనే మా మిస్సెస్ చెప్పింది, సార్ ఇప్పుడు మీరు 50 అయిపోయింది ఎందుకు, ఇక మంచిగా ఉండే కదా నువ్వు ఇప్పటివరకు, ఇప్పుడు ఏజ్ అయిపోయింది ఎందుకు అంటున్నారు. 50 అంటే ఎట్లా అండి, 65 వరకు కూడా ఒక రీసెర్చ్ ప్రకారం చూస్తే యంగ్లో వస్తుంది. 65 వరకు యంగ్, దాని తర్వాత మిడిల్ ఏజ్ అని అట్లా ఉంటుంది. అయితే మనిషి మీద ఉంటుంది అది. ఇవాళ రేపు డైట్ మంచిగా ఉంది అంటే నేను అలా చెప్పట్లేదు, హెల్దీ డైట్ ముందే ఉండే, కానీ ఇవాళ రేపు ఏంటంటే పౌష్టికాహారం చాలా తీసుకుంటున్నారు, ఎవరికి తెలిసి ఉందో మెయింటైన్ చేసుకుంటున్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్ని దాన్ని ఇప్పుడు ఈ లైంగిక సమస్యలు చూడండి, ఇంతకుముందు వదిలేస్తుండే, 50 తర్వాత ముసలోళ్ళు అయిపోయి వదిలేస్తుండే, కానీ ఇవాళ రేపు ఏంటంటే తెలుస్తుంది 60-65 వరకు ఉంటుందని. మన మెడిసిన్స్ వాడి మళ్ళీ 5-10 సంవత్సరాల వరకు మళ్ళీ మంచిగా కలుస్తున్నారు, ప్రాబ్లం ఉండట్లేదు. సో వ్యూవర్స్, ఈ పర్సన్తో నేను మళ్ళీ ఇంకా కొంచెం మాట్లాడాను, నాకు చాలా మంచిగా కనబడింది. నేను అన్నాను, అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని పిల్లలు కనడం అంటే మీరు సెటిల్డా? ఎస్ సార్, నేను సెటిల్డ్, నేను రిటైర్డ్, నాకు పెన్షన్ ఉంది, నాకు ఫైనాన్షియల్లీ నేను ఫిట్, నాకు మీరు ఇది చేయండి అన్నాడు. అయితే ఈ ఏజ్లో కూడా ఇంత అంటే ఏజ్ అయిన తర్వాత కూడా ఆయన భయపడకుండా నాకు పిల్లలు కనాలి అని వచ్చాడు. అంటే చాలామంది ఇన్ఫర్టిలిటీ కేసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఏం లేదు, ఇన్ఫర్టిలిటీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ. అసలు నేచురల్ మెడిసిన్స్ తీసుకోవాలి, వర్కౌట్స్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఏదైనా వాళ్ళకు టైం టు టైం అంటే స్ట్రెస్ తీసుకోకూడదు, డైట్ మంచిగా తీసుకోవాలి, ఇవన్నీ ఫాలో చేసుకుంటూ యునానీ మెడిసిన్స్ వాడండి అంటే అసలు చాలామంది వదిలేస్తున్నారు, తెలియట్లేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా రెస్పాన్స్ వస్తే మీకెందుకు రాదు రెస్పాన్స్, వాళ్ళకు కావాలని ఉంది, మీకెందుకు లేదు? చాలామంది వదిలేస్తారు, 35-40 years అవగానే ట్రై చేసాను రావట్లేదని వదిలేస్తారు. అలా వదలకూడదు, మీకు ఉండాలి ఆ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒకవేళ కలుస్తూ ఉంటే, సెక్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, మీ ఇద్దరు హెల్తీ కూడా ఉంటారు, మీ ఇద్దరిలో బాండింగ్ కూడా పెరుగుతుంది. అల్టిమేట్లీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రతి క్రీడలో పార్టిసిపేట్ చేసిన తర్వాత హార్మోన్స్ ఎండార్ఫిన్స్ అనేది విపరీతంగా రిలీజ్ అవుతాయి, బాడీ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మీ బాడీ ఫ్రెష్ అయితే మళ్ళీ మీరు అంటే హెల్తీగా అయిపోతారు. అట్లా బయట నుంచి అటాక్ చేసే ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తక్కువ అయిపోతాయి, అవి అటాక్ చేయలేరు, అంత ఇమ్యూనిటీ వస్తుంది మీకు. ఒకవేళ మీరు రిలేషన్షిప్లో లేరు, రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వట్లేదు అంటే అది అన్ని హార్మోన్స్ అన్ని జామ్ అయిపోతాయి. సో వ్యూవర్స్,
ఈ చిన్న అంటే స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఇది స్టోరీ కూడా కాదు, అంటే ఈరోజే లైవ్ నా దగ్గర వచ్చారు కాబట్టి నేను ఈరోజే షేర్ చేసేస్తున్నాను, మర్చిపోతాను కాబట్టి. ఎందుకంటే నేను ఏదైనా సరే ఫ్యాక్ట్స్ మీద నేను చెప్తాను. మెడిసిన్స్ ఇచ్చినా రియల్ ఫ్యాక్ట్స్ మీద ఉంటుంది మన మెడిసిన్స్ అన్నీ. నేను ఏం చెప్తానో అదే ఉంటుంది స్క్రీన్ పైన. ఎప్పుడైనా మీకు ఏవైనా లైంగిక సమస్యలు ఉంటే, మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటే, ఇన్ఫర్టిలిటీలో స్పర్మ్ కౌంట్ తగ్గింది అంటే ఆ క్వాంటిటీ అది కూడా సరిగా చేస్తాం. ఒకవేళ ఎజోస్పర్మియా ఉంటే కూడా మనకు ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ రావడానికి, చూసి చేస్తాం. అలాగే ఒకవేళ మీకు క్వాలిటీ దాంట్లో అంటే ఫస్ట్ మనం చూస్తాం మార్ఫాలజీ, అంటే నార్మల్ అబ్నార్మల్, అంటే ఒక అది హెడ్ నెక్ టైల్ ఉండాలి, ఒక ప్రాపర్ హెడ్ నెక్ టైల్ ఉండాలి. రెండు టైల్స్, ఒక హెడ్, రెండు హెడ్స్ అలా ఉంటే ఇది అబ్నార్మల్. ఎప్పుడైనా నార్మల్ ఎక్కువ ఉండాలి, 50% కంటే ఎక్కువ ఉండాలి. మీ నార్మల్ తక్కువ ఉంటే, అబ్నార్మల్ ఎక్కువ ఉంటే టెరాటోజూస్పర్మియా అంటారు. అలాంటివి కేసెస్ ఉంటే నేను డీల్ చేస్తాను, అలాంటి మెడిసిన్స్ ఇచ్చి అవి నార్మల్ చేస్తాను. అలాగే ఒకవేళ మోటిలిటీ లేదనుకోండి, మోటైల్ నాన్ మోటైల్ అని ఉంటుంది. అంటే మోటిలిటీ అంటే మంచిగా స్విమ్ చేసే స్పర్మ్స్ ఉండాలి, అవి తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం వస్తుంది. అలాగే ఒకవేళ ఈ మన మార్ఫాలజీ చూసుకున్నాము, మోటిలిటీ చూసుకున్నాము, ఇప్పుడు ఏంటంటే అందులో పస్ సెల్స్ ఉండకూడదు. ఆ వీర్యం టెస్ట్ ఎప్పుడని చెప్పిస్తే పస్ సెల్స్ వస్తాయి. ఆ పస్ సెల్స్ కూడా ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందులో డెడ్ సెల్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ నార్మల్ చేసుకుంటే మనకు స్పర్మ్స్ యాక్టివ్గా అవుతాయి, ఇంకా ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వ్యూవర్స్, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ముందుకు రండి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ట్రీట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ట్రీట్ చేస్తామో అప్పుడు మన అంగం గట్టిగా పడాలి మంచిగానే, దాన్ని కూడా చూసుకుంటాము, టైమింగ్ కూడా చూసుకుంటాము, సైజ్ కూడా చూసుకుంటాము. ఎందుకంటే అవన్నీ చేస్తేనే అయితే ఇన్ఫర్టిలిటీ అల్టిమేట్ కిట్. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ.